హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు దీర్ఘకాలిక ఆర్థిక బలం చేకూర్చే కీలక ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకుంది. హైదరాబాద్ మెట్రోకు ప్రస్తుతం ఉన్న రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు 13,600 కోట్ల రుణం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్ఎఫ్సి ముందుకొచ్చింది. ఈ మేరకు ఐఆర్ఎఫ్సితో మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఐఆర్ఎఫ్సి సీఎండీ మనోజ్ కుమార్ దుబే, తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట్టణ రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సీఎస్, మెట్రో కనెక్టివిటీ బలోపేతంతో హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు లభిస్తాయని చెప్పారు. హైదరాబాద్ మెట్రో ఆర్థిక భారం తగ్గించేందుకు రీఫైనాన్సింగ్ దోహదం చేస్తుందని తెలిపారు. మెట్రో భవిష్యత్ విస్తరణ ప్రణాళికలకు ఆర్థిక వెసులుబాటు లభిస్తుందన్న సీఎస్, హైదరాబాద్కు సమర్థ, సుస్థిర ప్రజా రవాణా వ్యవస్థను విస్తరించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.